ఈరోజు యూనిట్ హ్యూమన్ ఫిజియాలజీలో మనం హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి చూద్దాం. 4 మార్క్స్ క్వశ్చన్. హౌ ఆర్ పాలీసాకరైడ్స్ అండ్ డైసాకరైడ్స్ డైజెస్టెడ్? ఇది క్వశ్చన్. 4 మార్క్స్ క్వశ్చన్. డైజెషన్ ఆఫ్ పాలీసాకరైడ్స్ అండ్ డైసాకరైడ్స్ అంటే కార్బోహైడ్రేట్స్ takes place in mouth and small intestine, but carbohydrates digestion does not take place in the stomach because of the HCl. ఫస్ట్ ఫుడ్ ఎన్ని రకాలంటే 4 టైప్స్ అన్నమాట. మనం తీసుకునే ఫుడ్స్ 4 టైప్స్: కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్. ఓకేనా? డైజెషన్ ఆఫ్ పాలీసాకరైడ్స్ అండ్ డైసాకరైడ్స్ టేక్స్ ప్లేస్ ఇన్ మౌత్. ఈ కార్బోహైడ్రేట్ పర్టికులర్ కార్బోహైడ్రేట్స్ అనేవి మౌత్ లో అండ్ స్మాల్ ఇంటెస్టైన్ అంటే ఇక్కడ డైజెషన్ అనేది జరుగుతుంది అనమాట. స్టమక్ లో జరగదు, ఎందుకంటే హెచ్సిఎల్ ఉండడం ద్వారా. ఓకేనా? ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ లో ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ చూద్దాం. కార్బోహైడ్రేట్స్ ఎలా డైజెస్ట్ అవుతుంది. మనం చెప్పుకున్నట్టు మౌత్ లో ఎలా డైజెషన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ బి లో వచ్చేసి డైజెషన్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్, డైజెషన్ ఇన్ మౌత్ అండ్ డైజెషన్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. The saliva released in mouth contains carbohydrate splitting enzyme called salivary amylase. మన ఫస్ట్ ఫుడ్ రైస్, ప్లెయిన్ రైస్ మన నోట్లో పెట్టుకోగానే సలైవాలో ఉండే సలైవరీ ఎంజైమ్స్ అనేది పెద్ద పెద్దగా ఉన్న రైస్ గ్రెయిన్స్ ని స్మాల్ గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఈ రైస్ గ్రెయిన్ ని మాల్టోస్ ఏ ఫామ్ లో ఉంటే ఆ ఫామ్ లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. కానీ ఇది బాడీ అనేది అబ్జార్బ్ అవ్వదు, ఇంకా డైజెస్ట్ అవ్వాలి. ఇది స్మాల్ ఇంటెస్టైన్ లో అనేది జరుగుతుంది అనమాట. దిస్ salivary enzyme hydrolysis a part of carbohydrate into maltose. నాకు చెప్పాను కదా, 30% ఆఫ్ స్టార్చ్ 30% స్టార్చ్ గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇదంతా మౌత్ లో జరుగుతుంది. మౌత్ లో ఏం జరుగుతుంది? సలైవాలో ఉండే సలైవరీ అమైలేస్ అనే ఎంజైమ్ అనేది కార్బోహైడ్రేట్స్ అంటే బాడీ అబ్జర్బ్ చేసుకోలేని ఫామ్ ని సగం ఫినిష్ 30% అనేది ఫినిష్ చేసేస్తుంది అనమాట, మాల్టోస్ గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ నుంచి ఫుడ్ అనేది పాస్ అవుతుంది. స్టమక్ లోకి వచ్చాక కార్బోహైడ్రేట్స్ ద్వారా డైజెషన్ అనేది జరగదు. ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ ఏదైతే ఉందో అక్కడే మిగతా ఈ మాల్టోస్ నుంచి ఫర్దర్ గ్లూకోజ్ కి ఎట్లా కన్వర్ట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. Further digestion of carbohydrates takes place in the small intestine by amylase of pancreatic juice and disaccharides of the intestinal juice. ఓకేనా? ఫర్దర్ గా స్మాల్ ఇంటెస్టైన్ లో ఎలా డైజెస్ట్ అవుతుందంటే ప్యాంక్రియాటిక్ జ్యూస్ నుంచి వచ్చే ఈ అమైలేజ్ ఎంజైమ్స్ అనేవి ఈ మాల్టోస్ గా ఉన్న కార్బోహైడ్రేట్స్ ని గ్లూకోజ్ గా ఉండే కార్బోహైడ్రేట్స్ గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ప్యాంక్రియాటిక్ నుంచి వచ్చే ఈ మాల్టోస్ కి మాల్టేజ్ అనే ఎంజైమ్, దిస్ ఈజ్ ఎంజైమ్. తర్వాత సుక్రోజ్ కి సుక్రేజ్ అనే ఎంజైమ్, తర్వాత లాక్టోస్ కి లాక్టోస్ అనే ఎంజైమ్ ద్వారా ఫర్దర్ గా గ్లూకోజ్ అంటే బాడీ అబ్జర్బ్ చేసుకునే గ్లూకోజ్ గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. హియర్ కార్బోహైడ్రేట్స్ ఆర్ కన్వర్టెడ్ టు మాల్టోస్, సుక్రోజ్ అండ్ లాక్టోస్ బై అమైలేజ్ ఎంజైమ్. ఫస్ట్ బాడీ తీసుకునే రైస్, తర్వాత సలైవాలో ఉండే అమైలేజ్ ఎంజైమ్, కార్బోహైడ్రేట్స్, సలైవాలో ఉండే అమైలేజ్ అది మాల్టోస్, సుక్రోజ్, లాక్టోస్ గా ఫస్ట్ కన్వర్ట్ చేస్తుంది. దిస్ ఇస్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డైజెషన్, అమైలేజ్ ఎంజైమ్ పర్యవేక్షణ లో. తర్వాత ఈ మాల్టోస్, సుక్రోజ్, లాక్టోస్ అనే ఈ సెకండరీ ఫామ్ లో ఉండే కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ అంటే బాడీ అబ్జార్బ్ చేసుకునే గ్లూకోజ్ గా ఈ 3 ఎంజైమ్స్ అనేవి కన్వర్ట్ చేస్తారు. ఫైనల్లీ ఆల్ కార్బోహైడ్రేట్స్ ఆర్ కన్వర్టెడ్ టు గ్లూకోజ్. ఏ కార్బోహైడ్రేట్ అంటే సపోజ్ మాల్టోస్, సుక్రోజ్, లాక్టోస్ ఏ కార్బోహైడ్రేట్ అయినా లాస్ట్ కి గ్లూకోజ్, ఫ్రక్టోస్, గలాక్టోస్ గా కన్వర్ట్ అవ్వాల్సిందే. ఫైనల్లీ ఆల్ కార్బోహైడ్రేట్స్ ఆర్ కన్వర్టెడ్ టు గ్లూకోజ్ విచ్ ఇస్ రెడీలీ అబ్జర్బ్ బై ద ఇంటెస్టైన్. అర్థమైంది అనుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.